అందుకే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. అడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక పీడీ యాక్టు, నేనడిగితే ఒక ఊపా కేసు, నేనడిగితే ఒక అర్బన్ నక్సలైటు. పలానా కేసుల కోసం లాయర్ని సంప్రదించా. కూర్మాచలం రవీంద్ర స్వామి గారిని సంప్రదిస్తే 4 లక్షలు తీసుకున్నాడు 4 కేసుల కింద. ఒక్క కేసు కూడా చేయలేదు ఇంతవరకు. ఒక్క కేసు నెంబర్ కూడా లేదు. ఒక్క కేసు నెంబర్ అయితే హ్యూమన్ రైట్స్ అయితే ఒకటే ఉంది. మిగతా ఏది చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అమ్మని పెళ్ళాన్ని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అవి చెప్పుకోలేకపోతున్నాను నేను ఆ మాటలు. దయచేసి ఈ లాయర్ దగ్గర నుంచి నా 4 లక్షల రూపాయలు నాకు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పించగలని మనవి. ఇవాళ ఎక్కడికి వచ్చాను, ఎవరికి ఫిర్యాదు? ఈరోజు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను. జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేస్తే జిల్లా జడ్జి గారికి కంప్లైంట్ చేస్తా అన్నాడు. జడ్జి గారి ద్వారా చేపిస్తానని చెప్పాను. నా పేరు పాల్వాయి నవీన్ కుమార్. నేను కూర్మాచలం రవీంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళాను. 8 లక్షల రూపాయల చెక్స్, ప్రామిసరీ నోటు మరియు దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చాను. అవి మొత్తం ఉంచుకొని కేసు వేయకుండా నన్ను ఇబ్బంది పెడుతూ గత 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా నన్ను సతాయిస్తూ ఉన్నాను. మీరేం కోరుకుంటున్నారు? ఇలా ఎక్కడికి వచ్చి ఫిర్యాదు చేశారు? ఇప్పుడు నేను ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్లో ధర్నా చేస్తూ నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ను నేను ఇచ్చిన 50,000 నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా ఒరిజినల్ చెక్స్, ప్రామిసరీ నోట్స్, డాక్యుమెంట్స్ మొత్తం కూడా నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చారు. కలెక్టర్ గారికి ఈరోజు గ్రీవెన్స్లో. అవును, ఈరోజు. నా పేరు ప్రతాప్ని గంగాధర్. నేను 5-6 కేసుల్లో భూ కేసులు కానీ, ప్రామిసరీ నోటు కానీ, బ్యాంకు ద్వారా ఇచ్చిన చెక్కు విషయాల కేసులు 6 కేసులు అప్పచెప్పాను. ఎవరికి? కుర్మాచలం రవీంద్ర స్వామి LLB అడ్వకేట్ గారికి ఇచ్చిన. కానీ ఒక కేసు 2 కేసులు చలానా కట్టి కూడా ఇచ్చాను, బ్యాంక్ చలాలను. ఒకదే కట్టేది, అది డిస్పోజ్ అయింది. మిగతాది అసలు చేయలేదు. ఎక్స్పోర్ట్ వాళ్ళకి అమ్ముడు నా 1,40,000 క్యాష్ ఇచ్చిన, 2,25,000 నష్టపోయినాను ఆయన దగ్గర. ఇది నాకు కావాలని జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు లీగల్ సెల్కు పంపించి మీకు న్యాయం చేస్తామన్నారని చెప్పి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. న్యాయం చేయాలని చెప్పి కోరుకుని 4 లక్షలు ఇచ్చాము. మాకు ఏ న్యాయం చేయకుండా మమ్మల్ని బూతులు తిరుగు అడ్డమైన తిరుగుతున్నాము. దయచేసి మేము కలెక్టర్ దగ్గరికి ఫిర్యాదుకి ఇచ్చాము. 7 నెలలుగా తిరిగినాము. 7 నెలలకి ఆయనకు అన్నం కూడా పెట్టాను నేను. లాస్ట్కి వచ్చాక నన్ను అర్థమైన బూతులు తిట్టాడు. అవి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. మాకు దయచేసి ఈ కాగితాలు కలెక్టర్ గారి దగ్గర ధన్యవాదాలు. నా కొడుకుని బతికించుకున్నాను.